వెంకటేశ్వర స్వామి వారంతటి వారే తల్లిని అంత గౌరవిస్తే, ఎక్కడో కృష్ణావతారంలో ఇచ్చిన మాటని పూర్తి చేయడానికి వెంకటేశ్వర అవతారంలో ఆయన అంత పరిశ్రమ చేస్తే, తల్లిని ప్రేమించేవాడు, తల్లికి సేవ చేసేవాడు, తల్లిని ఎంతో గౌరవంతో చూసేవాడి పట్ల వెంకటేశ్వరుడు ఎంత ప్రేమతో ఉంటాడు. తల్లిని చూడవలసిన రీతిలో చూడకుండా వెంకటాచలం ఎన్ని పర్యాయములు వచ్చినా, వెంకటేశ్వర దర్శనం ఎన్ని మాటలు చేసినా దాని చేత భగవానుడు ఎందుకు ప్రీతి చెందుతాడు? మనం ఇన్ని మాటలు వెంకటేశ్వరుణ్ణి చూసాం, మనం ఎంతసేపు వెంకటేశ్వరుడి ముందు నించున్నామన్న దానికన్నా వెంకటేశ్వరుడు మనని ఎంతసేపు చూశాడన్నది ప్రధానం కదూ. నేను వస్తుంటే వస్తున్నాడు రా బాబు అని చెప్పి తప్పనిసరి పరిస్థితులలో ఆయన చూడటం కాదు. నేను వస్తున్నప్పుడు వాడు బయలుదేరి వస్తున్నాడు. ధర్మం అంటే వాడికి అంత ప్రాణం. నేను అంటే ఉదాహరణకి చెప్తున్నాను తప్ప నిజానికి నేను అనడం కన్నా మీరు అని నేను అని ఉండవలసింది. ఇప్పుడైనా దిద్దుకుంటున్నాను. మీరు వస్తున్నప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ధర్మాత్ములు, తల్లిని అంత ప్రేమతో చూసేటటువంటి వారు, వాళ్ళు అంత ప్రేమగా అమ్మని చూస్తారు కాబట్టి నేను వాళ్ళని గౌరవించాలనుకుంటాడు. ఇప్పటికీ ఎక్కడో ఉండదు తల్లి. బకుళమాత అదే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కొడుకు ఎంత గొప్పవాడైనా తల్లి ఏం కోరుకుంటుంది? బిడ్డకి కడుపు నిండా అన్నం తినాలి, పడలిపోతాడని కోరుకుంటుంది. వంటశాలలోకి చూస్తూ అక్కడ కూర్చుని ఉంటుంది అమ్మ. అమ్మ మీద అంత ప్రేమ ఉండి అమ్మ కోసం అవతార స్వీకారం చేసిన వెంకటేశ్వర స్వామి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత ఎవరికీ తెలియకుండా లక్ష్మీ సహితుడై వచ్చి యశోదాదేవిగా ఒకప్పుడు తనని పోషించినటువంటి ఇప్పటి బకుళమాత కాళ్ళొత్తకుండా ఎట్లా ఉంటాడు? ఆ రోజు జరిగిన విషయాలు బకుళమాతతో ప్రస్తావించకుండా ఎందుకుంటాడు? అందుకే ఎప్పుడు వెంకటాచలం వచ్చినా నేను దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు బకుళమాత దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మ నా యందు ఎప్పుడూ అదే ప్రేమతో ఉండమని, నేను తప్పు చేసినా దిద్దమని, నా మీద కోపగించవద్దని వెంకటేశ్వరుడితో చెప్పమ్మా అని ఓ మాట చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు.